హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే లాస్ట్ డే అనమాట విలేజ్లో. ఏం జరిగింది ఏంటి వ్లాగ్ చూస్తూ ఉండండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్ళడం జరుగుతుందనమాట. ఇంకా అసలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ డే అనమాట. ఇంకా విలేజ్ వ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కొంచెం ఎమోషనల్గానే ఉందన్నమాట. నేను ఎమోషనల్ అయిపోయినా, మా అత్త కూడా ఎమోషనల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 25 days to 30 days ఉన్నామన్నమాట ఊర్లో. అన్ని డేస్ ఇంకా పిల్లలు బాగా అటాచ్ అయిపోయారు వాళ్ళ నాన్నమ్మకి. సో వదిలి రావాలి అంటే రావాలి అనిపించట్లేదు. కానీ కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మెయిన్గా చిన్నోడికి హాస్పిటల్ చూపించాల్సింది ఉండే అనమాట. సో అందుకనే రావాల్సి వచ్చింది. అండ్ ఇంకా లాస్ట్ డే కాబట్టి ఇది వచ్చేసి లాస్ట్ డేనే తీసింది అయితే కాదు, కపుల్ ఆఫ్ డేస్ తీసిందనమాట. మా అత్త వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పాను కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 2 or 3 daysకి మేము కూడా వచ్చేసినాము. ఆ 2 to 3 daysలో తీసిన బ్లాగ్ అనమాట. అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అవే మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లాస్ట్ డే రోజే అనమాట. ఆ రోజు ఈవినింగ్ బయలుదేరుతాము అన్నప్పుడు మార్నింగ్ ఇంకా ఈరోజే లాస్ట్ డే కదా, ఎండలో పడుకోబెట్టడము అనేసి ఇంకా మంచిగా ఎండలో అయితే మేము పడుకున్న బెడ్ పైకే వస్తుంది అనమాట మార్నింగ్ ఎండ. ఇంకా అక్కడ వచ్చింది అంటే ఎండ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఉయ్యాలంతా సెట్ చేసి ఇంకా ఉయ్యాలలో అయితే వేసేస్తానమాట చిన్నోడిని. చూస్తున్నారు కదా, చిన్నోడైతే ఉయ్యాల్లో హాయిగా బజ్జున్నాడు ఎండలో. ఇంక ఇప్పటికో మేము వచ్చి కూడా బాగానే డేస్ అవుతుంది, కానీ ఇప్పటికి మళ్ళీ చిన్నోడిని నేను ఎండలోకి తీసుకెళ్ళింది లేదనమాట. అసలు ఇక్కడ ఎండనే ఉండదు మా దగ్గర. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కొంచెం వస్తుంది ఎండ, కానీ కొంచెం కాదు బాగానే వస్తుంది అక్కడ కూడా ఎండ. కానీ మా ఇంటి దగ్గరనే అసలు ఎండనే ఉండదు. మా గేట్ దగ్గరకు వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది అనమాట. ఇంకా ఆ ఎండకు నేను అసలు తీసుకెళ్ళను. స్నానం చేయించినప్పుడు ఒక 2 to 3 minutes అట్లా ఎండలో, ఆయనకు హెయిర్ ఎక్కువ లేదు కాబట్టి ఆ 2 to 3 minutes కూడా చాలా ఎక్కువనే. మొత్తం ఇంకా ఎండలో కొంతసేపు ఉంచి ఇంకా తీసుకొని వచ్చేస్తానమాట ఇంట్లోకి. అండ్ ఇక్కడ మా అత్త వాళ్ళు వెళ్ళే రోజు నేను ఇంకా ఏం తినలేదు కదా, పండగకి వెళ్ళినా ఏం చేసుకోలేదు. చేసుకున్నాం కానీ నేను తినలేదు కాబట్టి ఈ రవ్వ భక్షాలు అయితే నా కోసం చేసినారనమాట. మనం నార్మల్గా భక్షాలు శనగపప్పుతో చేస్తాం కదా, ఇవి శనగపప్పుతో కాదనమాట, దొడ్డు రవ్వ ఉంటుంది కదా, దాంతో అయితే చేసినారనమాట. చాలా చాలా టేస్టీగా ఉండే. నాకు ఇష్టం అనమాట. ఎప్పుడో మా అన్న పెళ్ళప్పుడు మా వదిన చేస్తే తిన్నాను. అవి ఎట్లా చేస్తారో ప్రొసీజర్ అంతా ఏమీ తెలియదు అనమాట. అప్పటి నుంచి తినాలి తినాలి అన్న క్రేవింగ్ అయితే ఉండే. లాస్ట్కి ఇప్పుడైతే నెరవేరిందనమాట. ఎట్లా చేస్తారు ఏంది అన్నది ఇంకా చూసిన అనమాట. చాలా అంటే చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా దానికే పెద్ద ప్రొసీజర్. శనగపప్పు ఉడకబెట్టాలి, ఆరబెట్టాలి, మిక్సీకి వేసుకోవాలి, అదంతా ప్రొసీజర్. దీనికి అసలు ఎంత ప్రొసీజర్ కూడా లేదు. ఈజీ అనిపించింది అనమాట నాకు. ఎప్పుడైనా నేను చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అయితే చెప్తాను. మా అత్త వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట నేను ఇట్లా వీడియోస్ చేసుకుంటాను అది ఇది అనేసి. సో వాళ్ళకి తెలుసుంటే ఇంకా నేను క్లియర్గా క్యాప్చర్ చేసుకొని మీకు ప్రతిదీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. కానీ వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళకి తెలియకుండా నేనే అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా రెడీ అయితే అయిపోయినాయి. మా అత్త వాళ్ళు ఊర్లలో ఎవరైనా అంతే, ఏదైనా చేయాలి అనుకో మార్నింగ్ టైమ్స్లోనే కంప్లీట్ చేసేస్తారనమాట. 8, 9 ఆ టైంకి అంతా అయిపోతుంది. సో చూసారు కదా, చాయ్ పెట్టుకునేటప్పుడే ఆల్రెడీ ఇంకా అది కూడా ఉడకబెట్టిందనమాట. చాయ్ తాగే వరకు అది కొంచెం చల్లారితే ఇంకా చాయ్ తాగిన తర్వాత చేద్దాము అన్నట్టు ఇంకా చేసేసినారనమాట. ఇద్దరు కలిపి కొంచెం స్పీడ్గానే చేసేసినారనమాట. మా పెద్దత్త మా చిన్నత్త ఇద్దరు కలిపి చేసినారు. మా కిచెన్లో అయితే కిటికీ ఉండదండి. కిటికీ ఉండకపోవడం వల్ల ఎంత స్వెట్ వస్తుందంటే, నార్మల్గానే ఎండాకాలంలో అసలు కిచెన్లో అస్సలు ఉండలేము. దట్టు ఊళ్ళో ఎండలకు, ఊళ్ళో మా కిచెన్లో అయితే అస్సలు మొత్తం తడిసిపోతాం అనమాట. వాళ్ళు కూడా పాపం అట్లనే అయినారు. పాపం నా కోసం కష్టపడి అయితే చేసినారనమాట. ఇంకా వాళ్ళు అక్కడ వచ్చేస్తున్నారు. చేసేసిన తర్వాత ఇంకా మొన్న కొన్ని తీసినారు కదా మిరపకాయలు, ఇంకా కొన్ని అయితే ఈరోజు తీస్తున్నారు అనమాట. అండ్ ఇంకా మా అత్త వచ్చేసి కర్రీ కోసం బెండకాయలు అయితే కట్ చేస్తుంది. చూస్తున్నారు కదా, యాపికి అయితే అట్లా అంటించింది అనమాట. యాపికి మంచిగానే అనిపిస్తుంది, కానీ అది జిగురులాగా ఉంటుంది కదా, ఆమెకి ఎట్లనో అనిపిస్తుంది అనమాట. తీయలేకపోతుంది, ఉంచుకోలేకపోతుంది. భలే కామెడీ అనిపించింది అనమాట. మేము ఇంట్లో ఉంటే వచ్చి చూపిస్తూ ఉందన్నమాట. ఏందో అనుకున్నాం, ఏం చెప్తుందో మాకు అర్థం కాదు, తను క్లియర్గా చెప్పలేదు కదా. తర్వాత కాళ్ళని చూస్తే అప్పుడు అర్థమైంది అనమాట. చూడండి, తనకు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆ జిగురికి కొంచెం ఎట్లనో అనుకుంటుంది అనమాట ఆమె. సో అట్లా ఇంకా కొంతసేపు అయితే ఆడుకుంది. ఈసారి మాత్రం హ్యాపీ బాగా ఎక్కువ, నార్మల్గా కూడా ఎక్కువనే కనెక్ట్ అవుతుంది. ఎప్పుడు మాటలు రావు కదా, ఇంకా పిలవడం అట్లాంటివి ఏం చేయదు. ఈసారి బాగా ఇంకా ఎక్కువ అలవాటు అయిపోయేసరికి ఊరికే 10 సార్లు నానమ్మ నానమ్మ అని చెప్పేసరికి తను నానమ్మ అని పిలుస్తుండే అనమాట. భలే క్యూట్గా పిలుస్తుంది హ్యాపీ. నానమ్మ నానమ్మ అనేసరికి ఇంకా వాళ్ళ నానమ్మ తెగ మురిసిపోయేదనమాట. ఇంకా అవన్నీ గుర్తొచ్చి తనైతే చాలా ఎమోషనల్ అయిపోయింది. మేము ఆ రోజే వస్తాము అనేసి నాకు కూడా కన్ఫర్మ్ లేదు, వెళ్తాము అని తెలుసు
ఈ 2 to 3 డేస్లో వెళ్తామని తెలుసు, కానీ సడన్గా మా హస్బెండ్ వచ్చి ఈరోజే వెళ్దాము అనేసి అని అన్నారు. ఇంకా మా అత్త కూడా ఆ రోజే చెప్పినారనమాట వెళ్తున్నారు అంటే. ఇంకా తను అప్పుడు ఆల్రెడీ కిచెన్లో ఉంది. ఇంకా కిచెన్లోనే ఏడవడం అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇంకా యాపీని ఎత్తుకొనే వంట చేస్తుంది. ఇంకా యాపీని అసలు దింపుతలేదనమాట. ఇంకా తనని ఎత్తుకొని కూరగాయలు కట్ చేసుకోవడము, ఇంకా మొత్తం తనని ఎత్తుకొనే వర్క్ చేస్తూ ఉంది. కొన్ని క్లిప్స్ తీసిన అనమాట తను ఎత్తుకొని పని చేయడము. అవి వ్లాగ్ చూస్తూ ఉండండి, మీకు కనిపిస్తాయి. అండ్ ఇంకొక విషయం షేర్ చేయాలి అనుకుంటున్నాను అండి. లాస్ట్ వీడియోలో ఏం తప్పుందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. నాకు వచ్చేసి $1 వచ్చిందనమాట. $1 వచ్చింది అని బాధ లేదు, కానీ ఏంది నేను చేసిన మిస్టేక్ దాంట్లో నాకు అర్థం కాలేదనమాట. ఆరుని ఏమంటారు, అది దెబ్బలాగా ఉంది చూపించాను కదా, ఇంకా పసు రావడము అది చూపించేసరికి యూట్యూబ్ గైడ్లైన్స్కి అగెనిస్ట్గా చేశాను అన్నట్టు వాళ్ళైతే ఫీల్ అయ్యి నాకు $1 అయితే పెట్టారనమాట ఆ వీడియోకి. సో నేనైతే రిక్వెస్ట్ పెట్టుకున్న, తమ్నేల్లో కూడా ఇంజెక్షన్ ఇచ్చేటట్టు పెట్టినా కదా, అది కూడా పిక్ తీసేసి మళ్ళీ వేరే పిక్ పెట్టి నేను రిక్వెస్ట్ పంపించుకున్నా, కానీ వాళ్ళు నాకు అదే ఇంకా అంటే $1 పోదు, దాంట్లో మిస్టేక్ ఉంది అన్నట్టయితే నాకు రిప్లై వచ్చింది. సో భలే బాధ అనిపించింది అనమాట. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనుకున్న వీడియోకి ఎందుకు నాకు ఇట్లా వచ్చింది అన్నట్టయితే అనిపించింది. నేను ఊరికి వెళ్ళినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను అనమాట. ఎప్పుడైతే ట్రావెల్ బ్లాగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి, అంటే యాపీ వెనకాల పడుకొని ఉండే కదా నేను ట్రావెల్ చేసిన బ్లాగ్లో, అంటే పిల్లలు అట్లా కొంచెం ఎటు ఇటు ఉన్నా కూడా యూట్యూబ్ స్ట్రైక్ అనేది వేస్తుంది. సో అప్పటి నుంచి నాకు ఎక్కడనో కొడతా ఉందన్నమాట. నేను రెగ్యులర్గా పిల్లల్ని ఇద్దరిని చూపిస్తున్నా కదా ఈ మధ్యలో, ఏదో వీడియోకి నాకు వస్తుంది అనుకున్నా, కానీ లాస్ట్కి ఇంకా నిన్నటి వీడియోలో అయితే పడిపోయిందనమాట $1. సో ఇంకా బాధ అనిపించింది. ఇంకా చేసేది ఏమీ లేదు, నాకు ఆ వీడియో డిలీట్ చేయాలని కూడా లేదనమాట. షార్ట్ వీడియోస్ అనుకోండి డిలీట్ చేసేస్తాను నేను, ఇంకా లాంగ్ వీడియో కాబట్టి డిలీట్ చేయాలి అనిపిస్తలేదు. ఇట్స్ ఓకే, దానివల్ల ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది కదా. ఇంకా $1 వస్తే ఏంది, $1 వస్తే ఏంది అనేసి అయితే లైక్ తీసుకున్నాను అనమాట. కానీ కొంచెం బాధ అయితే అనిపిస్తుంది. లాస్ట్ 3 వీడియోస్ నాకు వ్యూస్ అన్నీ తగ్గించేసింది అనమాట. నావి కొంచెం ఈ ట్రావెల్ బ్లాగ్స్ అన్నీ వ్యూస్ తగ్గించింది. నాకు ఎందుకో కూడా అర్థమవుతుంది, నేను పిల్లల్ని ఎక్కువ చూపించడం వల్ల నాకు వ్యూస్ తక్కువ చేస్తుంది యూట్యూబ్ అన్నదైతే నాకు ఒకటి అర్థమైంది. కాకపోతే విలేజ్లో కదా మంచి మెమరీస్ లాగా ఉంటాయి, వ్యూస్ తోటి నాకేంది అన్నట్టు నేను అట్లనే పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. నువ్వు పోస్ట్ చేస్తే మేము ఏం చేయాలో మాకు తెలుసు అన్నట్టు లాస్ట్కి $1 అయితే ఇచ్చేసింది అనమాట యూట్యూబ్. అట్లా అయితే జరిగింది లాస్ట్ వీడియోలో. భలే బాధ అనిపించింది. ముందే వ్యూస్ వస్తలేవు, దట్టు నేను రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నా. చేసిన వీడియోస్కి కూడా ఇట్లా అయితే ఇంకా బాధ అనిపించింది అంతే. అండ్ నెక్స్ట్ ఈ సంత చూస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ సంత అయితే తప్పదండి. ఎన్ని బట్టలు ఉంటాయి అంటే అన్ని బట్టలు ఉంటాయి. మళ్ళీ దాంట్లో అన్నీ వేసుకుంటామంటే అన్నీ కాదు కదా, కొన్ని కూడా వేసుకోమన్నమాట. కాకపోతే తీసుకువెళ్ళడం మాత్రం అన్నీ తీసుకొని వెళ్తే ఇంకా అదొక ఫోబియా, ఇంకా నేనేం చేయలేను దాన్ని. ఏదైతే తీసుకొని వెళ్ళనో అయ్యో తీసుకొని వెళ్ళుంటే బాగుండు అన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇంత సంత చూస్తున్నారు కదా, నేను నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ మీకు సర్ప్రైజ్ రివీల్ అయిపోతుంది. సో ఇంకా బట్టలన్నీ సదురుకుంటున్నాను అనమాట. ఈసారి వచ్చేసి ఏ బ్యాగ్స్ తీసుకొని రాలేదు. చూస్తున్నారు కదా, KLM కవర్స్లోనే పెట్టుకొని వచ్చినాను అనమాట. అవే కవర్స్, పెద్ద కవర్స్ 4 కవర్స్ అయితే పట్టినాయి. మళ్ళీ దాంట్లో చిన్నోడివి 2 కవర్స్ సపరేట్ అనమాట. సో ఇంకా బ్యాగ్స్ తీసుకొని వస్తే కారు కాదు కదా, మాకు లారీ కూడా సరిపోదు నేను చేసే లగేజ్కి. నేను చేస్తానో అర్థం కాదు, నాకు నిజంగానే అంత లగేజ్ ఉంటుందో అర్థం కాదండి. చూస్తున్న బట్టలే ఇన్ని కవర్స్ ఉన్నాయి. మళ్ళీ యాపీది బైక్, చిన్నోడిది ఉయ్యాల, హ్యాపీకి తినే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అన్ని అక్కడ దొరకనివి నేను ఇక్కడ నుంచే ప్యాక్ చేసుకొని వెళ్తాను అనమాట. అవి సోప్స్, సబ్బులు, మెడిసిన్స్, వాళ్ళ మెడిసిన్స్, నా మెడిసిన్స్, అబ్బా ఎంత లగేజ్ అవుతుంది అంటే నాకు ఊరు వెళ్ళాలి అన్నది ఇష్టం అనిపిస్తుంది, కానీ ఈ లగేజ్ని చూస్తే భయం అవుతుంది అనమాట. ఈ లగేజ్ ఇక్కడ నుంచి ఇంత ప్యాక్ చేసుకొని వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవి కింద ఎక్కడనో ఉంటాయి, అవి తీస్తున్నప్పుడు అంతా తలనొప్పి, మళ్ళీ అక్కడ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకోవాలి, అవి తెచ్చినవి మళ్ళీ ఇక్కడ చదువుకోవాలి. నాకు లగేజ్ తోటి పెద్ద హెడేక్. మీకు కూడా ఇట్లానే అవుతుందా? కమెంట్ చేయండి. సో ఇంకా అట్లా అయితే నడుస్తుందనమాట. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఎక్కడికి వెళ్తున్నాను చూడండి. మా ఇంటికి వెళ్తున్నానా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానా అన్నది సర్ప్రైజ్ అనమాట. అండ్ గెస్ట్ చేయండి, గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా అట్లా బాధతో అయితే బయలుదేరాల్సి వచ్చిందనమాట. చాలా ఎమోషనల్ అనిపించింది నాకు కూడా ఈసారి. ఎందుకు అంటే హ్యాపీ అస్సలు వాళ్ళ నానమ్మని వదిలి ఉండలేదన్నమాట. ఎప్పుడు నానమ్మ అన్న వర్డ్ బాగా వచ్చేసింది తనకి. నానమ్మ అని పిలుస్తుంది అనమాట. భలే క్యూట్గా అనిపిస్తుంది, నాకే అట్లా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ నానమ్మ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదన్నమాట. సో ఇంకా పోతున్నాము అని చెప్తేనే ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసింది. ఇంకెళ్ళేటప్పుడు అయితే అసలు నా ముఖం కూడా చూస్తలేదన్నమాట, ఏడుస్తూనే ఉండే. ఇంకా వీడియో తీస్తే బాగుండదు కాబట్టి నేను వీడియో అయితే ఏం తీయలేదు, జస్ట్ నా ఫీలింగ్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.